అహోబిలం తల నీలాల టెండర్లపై రగడ కొనసాగుతోంది. అహోబిలానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేరుకున్నారు. ఆరోపణలు నిజమైతే రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటారని స్పష్టం చేశారు. అహోబిలం మఠం దేవాదాయ శాఖ పరిధిలో లేదన్నారు అఖిలప్రియ. మరోవైపు అహోబిలానికి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి బయలుదేరారు. ఆరోపణలపై కట్టుబడి ఉన్నానని గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలతో మాట్లాడుతున్నారని గంగుల స్పష్టం చేశారు. అహోబిలం తల నీలాల టెండర్లపై రగడ కొనసాగుతోంది. అహోబిలానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేరుకున్నారు. ఆరోపణలు నిజమైతే రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటారని స్పష్టం చేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, అసలు ఆళ్లగడ్డలో ఏం జరుగుతోంది? ఇద్దరు అక్కడికి చేరుకున్నామంటున్నారు, ఏం జరిగింది? శ్రీదేవి నంద్యాల జిల్లా ఆర్లగడ్డలో రాజకీయ రగడ కొనసాగుతుందని చెప్పాలి. ఏదైతే కనుక అహోబిలం దేవస్థానానికి సంబంధించిన తలనీలాల టెండర్ కు సంబంధించి రగడైతే కనుక గత 2 రోజుల నుంచి కనుక కొనసాగుతున్న పరిస్థితి. ఏదైతే కనుక నిన్న టెండర్లకు సంబంధించి అఖిలప్రియ తమ్ముడు ఎవరైతే భూమా విఖ్యాత్ రెడ్డి అయితే కనుక ఒక వెహికల్ ఆపడం పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే నాని కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అక్రమాలు అవినీతి జరుగుతుంది, తలనీలాల విషయంలో వీరి మాటలే చెల్లాలి, అక్రమాలు చేస్తున్నది భూమా అఖిలప్రియ అనే ఆరోపణలు అయితే కనుక భారీగా ఘాటుగా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సమాధానంగానే ఈ రోజు ఉదయం నుంచి అయితే కనుక ఆర్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఉదయం ప్రెస్ మీట్ లో భూమా అఖిలప్రియ గారు అయితే కనుక పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టి సాయంత్రం 6 గంటల సమయానికి నా పైన చేసిన ఆరోపణలు నిజమని చేస్తే కనుక నేను రాజీనామా చేస్తా, లేదంటే కనుక మీ ఇంటికి వచ్చి కూర్చుంటా అని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆరోపణలు చేశారో అవి నిజాలుగా నిరూపించాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా పోలీసు వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా అక్కడ స్థానికంగా రగడ అయితే కనుక స్టార్ట్ అయింది. పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అహోబిలానికి అయితే కనుక ఇప్పటికే అఖిలప్రియ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిలప్రియ అక్కడ కూర్చొని అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భూమా వాళ్ళు అయితే కనుక అక్కడ పూర్తిగా భూమా సంబంధించిన వర్గం పూర్తిగా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక నాని మాజీ ఎమ్మెల్యే గంగుల నాని అయితే కనుక అక్కడికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని పోలీసులు అయితే అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే కనుక అక్కడికి భూమా ఇక్కడ ఇద్దరు అక్కడికి వెళ్తే కనుక భారీ ఘర్షణ జరిగే అవకాశాలు ఉన్నట్టు పోలీసులు భారీ బందోబస్తు అయితే కనుక గంగుల నాని అయితే కనుక ఇక్కడనే ఆచిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మస్తాన్, థాంక్యూ.